నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. 25 సంవత్సరాలు కాదు, 21 సంవత్సరాలకు కుదించాలి చట్టసభల్లో పోటీ చేసే అభ్యర్థికి. చట్ట సవరణ కూడా జరగాలి. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచించుకోవాలి. మేము తెలంగాణ శాసనసభలో అయితే మాత్రం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని ఆయన ఒక ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటన పైన రకరకాల చర్చ కూడా జరుగుతుంది. కొందరు అనుకూలంగా, కొందరు వ్యతిరేకంగా, కొందరు తటస్థంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎట్లా చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ రమణ నాయక్ గారు ఉన్నారు. వారు విద్యార్థి నేతగా కూడా ఆయన ప్రస్థానం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వాస్తవానికి అప్పట్లో ఎన్నికలు ఉండేవి, ఎన్నికల ప్రాసెస్ ఉండేవి, చాలా కోలాహలం ఉండేది. కొంతకాలం తర్వాత ఎన్నికల ప్రాసెస్ను డిగ్రీలో కూడా రద్దు చేశారు. సో ఈ ప్రతిపాదన సరైందేనా? నిజంగా చట్టసభల్లో 21 ఏళ్ళు అనేది ఇప్పుడు పనిచేస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీరు విద్యార్థి దశ నుండి మీరు వచ్చారు, ప్రస్తుతానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్ చైర్మన్గా ఉన్నారు. అయితే ఈ ప్రతిపాదన కంటే ముందు మీ యొక్క విద్యార్థి దశ ప్రస్థానం చెప్పరా? నేను డాక్టర్ రమణ నాయక్, చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్. నా యొక్క బిఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియాలో జరిగింది. బిఈ అయిన తర్వాత 87లో నేను ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెసిడెంట్గా కాంటాక్ట్ చేశాను. తర్వాత ఎంటెక్ ఎంఈ స్ట్రక్చర్స్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఎంటెక్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ జేఎన్యూ ఢిల్లీ చదువుకున్నాను. మీరు చెప్పినట్టు ఓటు అనేది భారత ప్రజాస్వామ్యంలో చక్కటి ఆయుధం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య 21 సంవత్సరాలకు 18 సంవత్సరాలు చెప్పడం జరిగింది. చాలా శుభపరిణామం. ఓటు అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు ఎంత ఇంపార్టెంట్ ఆయుధం అంటే ఓటు ద్వారా అనేక రాజకీయ ముఖచిత్రాలు మారిపోతాయి. ఉదాహరణకు మనం చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ 21 years and 18 years చెప్పుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మన దగ్గర కూడా చాలామంది చెప్తున్నారు. ముఖ్యంగా అది చాలా ఆహ్వానించదగ్గ విషయము. దాంతోపాటు అనేక విద్యార్థి వివిధ సంఘాల్లో పనిచేసిన మాలాంటి వాళ్ళు మేము ఓపెన్గా దాన్ని స్వాగతిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో ఆ రోజు నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. యాజ్ ఏ సీనియర్ ప్రొఫెసర్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తరపున మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము. వారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇదే విషయంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైతే ఓటు ప్రజాస్వామ్యంలో బలమైన ఆయుధం చెప్పారో ఆ విద్యార్థి మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక విద్యా సంఘాల్లో పనిచేయడం మాకు తెలుసు. కాబట్టి విద్యార్థి సంఘ ఎన్నికలు కూడా తప్పకుండా జరపాలి. విద్యా సంఘాలు జరిపితేనే ఒక సిన్సియర్ లీడర్స్ అనే వాళ్ళు బయటకు వస్తారు. ఉదాహరణకు మీరు చూడండి, ఆ రోజుల్లో ఉన్న జయపాల్ గారు కావచ్చు, జార్జ్ రెడ్డి కావచ్చు, ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యులందరూ ఈరోజు రామచంద్రరావు గారు ఉస్మానియా లా కాలేజ్, ఈటెల రాజేందర్ ఫ్రమ్ సైన్స్ కాలేజ్, మాలంటోళ్ళు ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళు, ప్రకాష్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు సైన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆ విధంగా ఆల్ దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ యూనివర్సిటీస్. వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ, చంద్రనాయుడు గారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీ, ఆ విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉస్మానియా నిజాం కాలేజ్ నుండి, ఆ విధంగా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఒక చక్కటి లీడర్షిప్ డెవలప్ అయింది. అందుకనే వీఆర్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ నాట్ ఓన్లీ ఏజ్ని రిలాక్స్ చేయడం కాదు, తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర విద్యార్థి సంఘాలు జరగట్లేదు, బట్ అదే సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇఫ్లు అండ్ జేఎన్యూ ఢిల్లీ యూనివర్సిటీ జరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ ఆల్సో డిమాండింగ్ టు కండక్ట్ ఎలక్షన్స్, స్టూడెంట్స్ ఎలక్షన్స్ ఇమీడియట్. సార్, విద్యా సంస్థల్లో ఇంతకుముందు అప్పట్లో విశ్వవిద్యాలయాలు కూడా ఎన్నికలు ఉండేవి. ఆ తర్వాత ఎందుకు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? యూఆర్ కరెక్ట్ సతీష్ సార్. 1988 తర్వాత కొన్ని చిన్న చిన్న విషయాల వల్ల ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు రద్దు చేయడం జరిగింది. విద్యార్థి సంఘ ఎన్నికల్లో డెమోక్రటిక్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ జేఎన్యూ కానీ ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ కేఆర్ఆర్ కాలేజ్ కోదాడ. మా విద్యాసంఘ ఎన్నికల్లో ఓపెన్ డయాస్ జరుగుతుంటుంది. ఆ ఓపెన్ డయాస్లో అన్ని విద్యార్థి సంఘాలు, ఏ విద్యా సంఘాలు, పీడిఎస్యు, ఆర్ఎస్యు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యు, ఏపీ అందరికీ కూడా అవకాశం వచ్చింది. ఒక ప్రెసిడెంట్ డిబేట్కు ఆ రోజుల్లో కేఆర్ఆర్ కాలేజీలో చాలా హేమహామి డిస్కస్ పెట్టేది, దేశ అంతర్జాతీయ విషయాలు చెప్పేది, వారి యొక్క మేనిఫెస్టో చెప్పడం జరుగుతుంది. టిల్ టుడే ఇన్ జేఎన్యూ, ఈ రోజు కూడా జేఎన్యూ లాంటి విద్యాసంఘ అరెస్ట్ అవుతుంటే అవర్ స్టూడెంట్స్ అండ్ ప్రొఫెసర్స్ దే యూస్ టు కాల్ us, మీరు రండి, మీరు సలహా ఇవ్వండి చెప్పి. డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి ఫైనాన్స్ మినిస్టర్ యూస్ టు కమ్ టు జేఎన్యూ ఫర్ పోస్ట్ బడ్జెట్ స్పీచెస్. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పోస్ట్ బడ్జెట్ స్పీచ్ అని చెప్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు జేఎన్యూకి వస్తుండేది. ఆనాటి అరుణ్ శౌరి గారు హైదరాబాద్ వస్తుండేది. ఆ విధంగా విద్యార్థి సంఘ ఎన్నికల్లో నాట్ ఓన్లీ ఎలక్షన్ కాకుండా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్
లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ జేఎన్యూ కానీ ఈవెన్ జేఎన్టీ కానీ కొన్ని ఇంపార్టెంట్ స్పీచెస్ ఇవ్వడం జరుగుతుంది ఆ రోజుల్లో. ఆ విధంగా విద్యాసంఘానికి ఒక తప్పకుండా జరపాలి. ఇప్పుడు స్వామి వివేకానంద జయంతి కూడా మనం యువ జయంతి పెట్టుకుంటాం. ఆ విధంగా స్టూడెంట్స్ అండ్ యూత్ ఆర్ ద ఫోర్స్ ఫర్ కమింగ్ డెమోక్రసీ. సార్ ఇప్పటి యువతకు అయితే మాత్రం రాజకీయాలపై కూడా అంత ఆసక్తి ఎక్కువగా అనిపించట్లేదు. అంటే సీరియస్గా ఫుల్ టైమర్గా మాత్రం దిగట్లేదు. మీరు ఎందుకంటే 25 ఏళ్ళ లిమిట్ ఉన్నప్పుడు కూడా 2-3 మాత్రమే ఇప్పుడు శాసనసభలో అట్లా కనిపిస్తాం. ఇలాంటి సందర్భాల్లో 21 మారిస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది? మేము కూడా అదే అనుకున్నాం. ఈ విధంగా చాలా మంది విద్యార్థి సంఘాలు రాజకీయాలు రావట్లేదు, ప్రతి ఒక్కరు దే ఆర్ బిజీ విత్ మెయిల్స్ అండ్ వాట్సాప్స్ అండ్ ఆల్ దిస్ అనుకున్నాం. కానీ ఢిల్లీ పరిణామాలు చూస్తుంటే హౌ ద పీపుల్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, వెరీ స్మాల్ కిడ్స్ అన్నట్టు 21-22 పిల్లలు ఉన్నారు అక్కడ. ఆ విధంగా వచ్చారు కాబట్టి తప్పకుండా. ఐ రిమెంబర్ 1987లో ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక పొలిటికల్ ఇన్స్టిట్యూట్ పెట్టారు. దట్ ఈస్ కాల్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ కాన్షియస్నెస్, NIPC అని. దాంట్లో మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది, కానీ కొన్ని ఎంటెక్ ఎగ్జామ్లో డ్రాప్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఇప్పటికీ పార్లమెంట్ ఢిల్లీలో విపి హౌస్లో, విఠల్భాయ్ పటేల్ హౌస్లో దెర్ ఇస్ వన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ ICPS, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ స్టడీస్. దాంట్లో దే యూజ్ టు కండక్ట్ ఆల్ పార్లమెంటరీ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్, ఇన్స్టిట్యూషనల్ ప్రోగ్రామ్స్ అని చేస్తూ ఉంటారు. ఆ విధంగా సెంట్రల్ స్టేట్లో ఉన్న వాటిని కొద్దిగా ఇంకా యాక్టివేట్ చేసి, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా దే హ్యావ్ టు కండక్ట్ దేర్ ఓన్ స్టూడెంట్స్ అండ్ యూత్. ఇప్పుడు కొన్ని కమ్యూనిస్ట్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలని వాళ్ళు ప్రజా సంఘాలు గుర్తిస్తారు. వేరే రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ వీళ్ళు విద్యార్థి సంఘాలు అపోజిషన్ అప్పుడు బలంగా ఉంటాయి, అధికారం రాగానే స్లో అయిపోతాయి. ఆ విధంగా కాకుండా విద్యార్థి సంఘాలను కూడా ప్రజా సంఘాలు గుర్తించాలి. ఆ రోజుల్లో విద్యార్థి సంఘ యువ సంఘ నేతలని ప్రపంచ యువ సదస్సు పంపారు. ఐ వాజ్ సెంట్ బై ఇన్ దోస్ డేస్. నాకు 2 సార్లు ప్రపంచ యువ సదస్సు జరిగింది. 16th వరల్డ్ యూత్ ఫెస్టివల్. ఐ హావ్ బీన్ టు 16th వరల్డ్ యూత్ ఫెస్టివల్ ఇన్ వెనిజులా, సెంట్రల్ యూనివర్సిటీ వెనిజులా. ఐ డెలివర్డ్ మై స్పీచ్ ఆన్ స్టూడెంట్స్ రోల్ అనే వరల్డ్ పీస్ మీద, అండ్ ఐ గాట్ గుడ్ ప్రైజ్ ఆల్సో, ఫస్ట్ ప్రైజ్. ఆ విధంగా ప్రపంచ యువత సదస్సులో అన్ని దేశాలు పాల్గొంటారు. ఒక దశలో అయితే ఐ కాల్ ఫర్ జపాన్ ఆల్సో 1918. నేను పోలేకపోయినా డ్యూ టు మై ఎంటెక్ ఎగ్జామినేషన్ 18 and 19లో, అప్పుడు ఎన్టీ రావు గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత ప్రపంచ విద్యార్థి సదస్సుకు అన్ని దేశవ్యాప్తంగా అన్ని సంఘాల నుంచి అన్ని రాజకీయ పార్టీ విద్యా సంఘాలు పిలుస్తుంటారు. కాబట్టి విద్యార్థి యువ సంఘాలు అనేది చాలా ఇంపార్టెంట్, మన దేశానికి గ్రేట్ సోర్స్. ఇవాళ జపాన్లో యూత్ తగ్గిపోతుంది. కాబట్టి మనం ఒకప్పుడు ఉన్న చైనా పాలసీ 1 తీసి మళ్ళీ మన అనేక మంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు మళ్ళీ మన 1 పాలసీ కాదు, మీరు గోహెడ్ అని చెప్తున్నారు. ఆ విధంగా యూత్ని కాపాడుకోవాలి, యూత్ యొక్క ఎనర్జీని కాపాడుకోవాలి. దేశ సంపద యూత్ అని చెప్పడం ఏమాత్రం లేదు. తప్పకుండా మనం విద్యార్థి సంఘాలు ఎంకరేజ్ చేయాలి, చెప్పాలి. సార్ 21 ఏళ్ళ వయసు అనేది ఒక చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో ముందు ఓటు హక్కుపై ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావట్లేదు. ప్రధానంగా రూరల్లో చదువుకొని వాళ్ళు పోటీ పడుతూ వాళ్ళ ఓటు హక్కును ఉపయోగించుకుంటుండే, అర్బన్ ఏరియాలో మాత్రం హాలిడేను అంటే ఆ రోజు ఓటింగ్ రోజు అవుటింగ్ లాగా మారిపోతుంది. చాలామంది చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీసే ఓటుకు దూరంగా ఉంటున్నారు. ఈ చాలా బాధాకరం సార్. రూరల్ ఏరియాలో పోలింగ్ 90-95% అయితే, అర్బన్ ఏరియాలో హైదరాబాద్ లాంటి మహానగర, హైదరాబాద్ కానీ విజయవాడ కానీ బెంగళూరు లాంటి మహానగరాల్లో పోలింగ్ ప్యాటర్న్ 20%, 30%, 40% దాటం గతంలో జరుగుతుంది. ఈ రోజుల్లో విద్యావంతులే సార్ SIR ప్రక్రియని వేగంపరిచి మనము తప్పకుండా డెమోక్రసీలో ఓటు అనే ఆయుధాన్ని తప్పకుండా వినియోగించాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఓటు విలువ తెలుసుకుని, ఓటు ఉంటేనే మనం సంక్షేమ కార్యక్రమం పెడుతున్నారు కొన్ని ప్రభుత్వాలు. సంక్షేమ కార్యక్రమం మన బాధ్యత. వెన్ యూ ఆర్ గోయింగ్ టు కాస్ట్ యువర్ ఓటు, దెన్ ఓన్లీ యూ కెన్ ఆస్క్ ఫర్ సమ్ గవర్నమెంట్ అండ్ యూ కెన్ డిమాండ్ ద గవర్నమెంట్. అది కాబట్టి తప్పకుండా మేధావులు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఓటు నమోదు చేసుకోవాలి, సార్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి, తప్పకుండా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. సార్ లాస్ట్ చెప్పండి సార్, ఎందుకంటే ఒకవైపు 25 సంవత్సరాల లిమిట్ ఉంటేనే చాలామంది పోటీకి దూరంగా ఉంటున్న ఈ సందర్భంలో 21 సంవత్సరాల లిమిట్ను మరి తీసుకురాబోతున్న సందర్భంలో ఇది సాధ్యమా? సాధ్యమైతే బాగుంటుందా? ఏమన్నా సవరణలు చేయాలా? చాలా బాగుంటుంది సార్. ఈరోజు IAS IPSలలో కూడా వాళ్ళు దే ఆర్ కమింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 21-22 years. మన DGP ఆనంద్ గారు ఇన్ ద ఏజ్ ఆఫ్ 20 గాట్ IPS. అనేక మంది సాఫ్ట్వేర్లు కూడా దెర్ ఇస్ అ ట్రెమెండస్ చేంజ్ కమింగ్. ఇప్పుడు మన సత్యనారాయణ కానీ ఎవరు కానీ చాలా చిన్న వయసులోనే దే గాట్ ఇన్ టాప్ లెవెల్. కాబట్టి తప్పకుండా రాజకీయంలో కూడా ఇప్పుడు మన పాలకుర్తి ఎమ్మెల్యే
దట్ బేబీ యశస్విని రెడ్డి. యశస్విన్ రెడ్డి ఈజ్ ఆల్సో అవర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంబర్ కాబోతుంది. అటువంటి వాళ్ళు మా పద్మావతి కోదాడ ఎమ్మెల్యే గారు, ఏంటి వాళ్ళు అందరూ కూడా యూత్ కాబట్టి రాగలిగారు. తప్పకుండా 25 నుంచి 21 రావడం, ఈవెన్ లోకల్ బాడీస్ కూడా 18 చేయడం. ఆనాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చాలా ఆర్టికల్ 72, 73 ఐ థింక్ ఎంతో బ్రాడ్తిగా చేశారు. కాబట్టి తప్పకుండా ఇది యూత్ని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడంలో ఇప్పుడు మనం వీ కెన్ సే ఆసు మిస్టర్ ప్రశాంత్, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన ప్రశాంత్ కానీ, బురుకుమార్ పుగాన్ కానీ, ఆల్ దే ఆర్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆస్తులు ఇచ్చిన. అదేవిధంగా ఇప్పుడు మన ఈటెల రాజేంద్ర సోదరుడు విద్యాసంఘం ఇచ్చినవాడు, డాక్టర్ లక్ష్మణ్ సార్ సైన్స్ కార్పొరేట్ వచ్చినవాడు, కిరణ్ కుమార్ రెడ్డి, సుధీర్ కుమార్, అట్లా ఎంతో మంది విద్యాసంఘం ఇచ్చిన. ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారా? మా మహేష్ కుమార్ గౌడ్ కూడా తప్పకుండా ఇంపాక్ట్ ఉంటుంది, 100% ఇంపాక్ట్ ఉంటుంది. ఈజ్ ఎ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ టు బ్రాట్ సచ్ ఏ ట్రెమెండస్, అంటే మార్పు కోసం అవకాశం ఇచ్చేందుకు అసలు ఇన్నోవేట్ ఐడియా. వెల్కమ్ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్. షార్ట్లీ మేము కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో ఆల్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఒక 1 day or 2 days ఇంటరెస్ట్ సెమినార్ పెట్టడానికి కూడా మేము పిలుస్తున్నాం. దానికి కూడా మేము ఇక్కడ దేశ విదేశాల నుంచి ఒక ఇంపార్టెంట్ చీఫ్ గెస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వీఆర్ రిక్వెస్టింగ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ టు గివ్ ఛాన్స్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా రాజకీయాల్లో నిజంగా ప్రస్తుతం ఉన్న వయసు నిబంధనను 21 ఏళ్లకు తగ్గించడం మంచిదే. అది కూడా రేవంత్ రెడ్డి యొక్క ప్రతిపాదన కూడా సరైందే. కానీ విద్యా సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో ఎన్నికలను నిర్వహించేలాగా అది తీసుకురావాలి. ఎందుకంటే దాని ద్వారా కూడా ఎన్నికల రాజకీయాలపైన, ప్రజాస్వామ్యం పైన కూడా యువతకు ఒక నాలెడ్జ్ ఉంటుంది. చాలామంది కూడా గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు, మంత్రులు అయిన వారు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు కూడా విద్యార్థి దశ నుండి, విద్యార్థి రాజకీయాలు సంఘాల నుండి వచ్చిన వాళ్ళు బలమైన నేతలుగా ఉన్నారు. కాబట్టి ఆ రకమైన ప్రాసెస్ జరిగితే మాత్రం ఇంకా ఈ ప్రతిపాదనకు బలం చేకూర్చినట్టు ఉంటుందని కూడా ప్రొఫెసర్ రమణ నాయక్ గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తూ ఉంది.